మరుగుజ్జులందరూ కలిసి ఆ బండరాన్ని తోయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి ఆ బండరాయి కదిలింది. దాన్ని ముందుకు నెట్టగా ఆ బండరాయి కింద ఒక చిన్న సొరంగ మార్గం కనిపించింది. అది చూసిన మరుగుజ్జులు నిధికి దారి దొరికిందోయ్ అని ఆనందంతో అరవడం మొదలుపెట్టారు. నేను ముందు వెళ్తానని ఒకరికొకరు వాదించుకున్నారు. ఇందులో చాణక్యుడు ఎవరు కంగారు పడొద్దు అని చెప్పి వారిని ఆపి వారితో తెచ్చిన ఒక మూటను తెరిచి ఆ మూటను పొడినంతటిని ఆ రంధ్రంలో పోశాడు. ఏంటి ప్రభు ఆ పొడి అని మరుగుజ్జులు అడిగారు. 1 నిమిషం ఆగితే మీరే చూస్తారు కదా అని చాణక్యుడు అన్నాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ రంధ్రంలో నుంచి బుసలు కొట్టుకుంటూ ఎన్నో విషసర్పాలు బయటకు వచ్చాయి. చాణక్యుడు ఆ రంధ్రంలో వేసిన రసాయనాల ఘాటుని తట్టుకోలేక ఆ రంధ్రంలోని విషసర్పాలన్నీ కూడా బయటకు వచ్చి అడవిలోకి వెళ్ళిపోయాయి. అది చూసిన మరుగుజ్జులు ఇంతకుముందు నేను వెళ్తానని కొట్టుకున్న వారు ఇప్పుడు లోపల వెళ్ళడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. వారిలో ఒక మరుగుజ్జు కాలికి తాడును కట్టి బలవంతంగా ఆ రంధ్రంలోకి అందరూ కలిసి తోసేశారు. మామూలు మనుషులు ఎవరు ఆ రంధ్రంలోనికి ప్రవేశించలేరు. ఆ రంధ్రం అంత చిన్నగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన వాటితో బయట ఉన్న